ఓం శ్రీ మాత్రే నమః. మీరు ధనవంతులు కావాలి అంటే నేను చెప్పే కొన్ని పరిహారాలు చేసి చూడండి. అతి త్వరలోనే మీకు రాజయోగం అనేది వర్తిస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తం డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజలు డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం డబ్బు మీద ఆధారపడి ఉంది కాబట్టి. అయితే ఈ ప్రయత్నాల వల్ల కొందరు తొందరగా ధనవంతులైతే మరికొందరు మాత్రం పేదరికం అనుభవిస్తూనే ఉన్నారు. సంపాదించిన డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోయి నిత్యం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వివిధ రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. మీ పేదరికం తొలగిపోయి మీరు త్వరగా ధనవంతులు కావాలి అంటే రావి చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. ఆర్థిక సమస్యలే ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. కాబట్టి విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవిని సంతోషపెట్టాలి అంటే విష్ణుదేవుడిని పూజిస్తే సరిపోతుంది. మన హిందూ ధర్మంలో రావి చెట్టును సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తాము. కాబట్టి రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి తప్పక లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది. గుడిలో ఉన్న రావి చెట్టు ముక్కోటి దేవతలతో సమానం కాబట్టి దేవాలయంలో ఉండే రావి చెట్టు నీడలో నిలబడితే చాలు. మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుందని మన శాస్త్రాలు చెబుతుంది. కుబేర యోగం వరించి మీకు త్వరలోనే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. ఏదైనా ఒక మంగళవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న దేవుడిని దర్శించుకొని గుడి ప్రాంగణంలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందుగా రావి చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించండి. మరీ ముఖ్యంగా రావి చెట్టు కింద పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం కనుక చేసుకున్నట్లయితే చాలు. ఆ విష్ణుదేవుడు ఆయన మన మీద ఎన్ని కోపంగా ఉన్నా, మనం చేసిన తప్పులకు ఎంత కోపంగా ఉన్నా ఆయన మనసు మంచులాగా కరిగిపోతుంది. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆయన రక్షిస్తాడు. బియ్యం పిండితో ఒక పిండి దీపం తయారు చేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులను వేసి రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికను, ఎటువంటి బలమైన కోరికైనా సరే విష్ణు స్వరూపమైన రావి చెట్టుకు చెప్పుకుంటే నమస్కారం చేసుకుంటే చాలు. ఎవరైతే ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. ఈ పరిహారం చేయటం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీరు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది. అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఒక రావి ఆకును పర్సులో కానీ డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో కానీ పెట్టినట్లయితే మీ డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా పైగా మనం సంపాదించిన ఆదాయం కూడా పెరుగుతూ ఖర్చు అనేది తగ్గుతుంది. రావి చెట్టు వేర్లలో విష్ణుదేవుడు, చెట్టు కాండంలో పరమేశ్వరుడు, కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో శ్రీహరి, చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమే ఆ రావి చెట్టు. ప్రతి నెలలో ఒకసారి పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. కాబట్టి ఏదైనా ఒక పౌర్ణమి రోజున 5 రావి ఆకులను తీసుకుని వాటికి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడు తీయండి. రావి ఆకులంటే ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఆకు. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు రావి ఆకులను కడితే ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకు పైన ఓం శ్రీ నమః, ఓం శ్రీ నమః, ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని పసుపుతో రాసి మీ పూజ గదిలో పెట్టి ఆకుపైన పసుపు కుంకుమలో వేసి ఇంట్లో పూజ చేయండి. రావి ఆకుపైన రాసిన ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైంది. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీరు డబ్బులు భద్రపరుచుకునే ప్రదేశంలో ఈ రావి ఆకులు పెట్టండి. మీ డబ్బులకు ఆ రావి ఆకులు ఆనేటట్లుగా ఆకులు పెట్టాలి. ఈ విధంగా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో డబ్బు వరదలాగా వస్తూనే ఉంటుంది.
ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది, మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అయితే ఒక్క ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును ముట్టుకోకూడదు. ఆదివారం రావి చెట్టును పూజించటం నిషిద్ధం. ఆదివారం రోజున మాత్రం రావి చెట్టు నీడ మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం రోజున దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి రావి చెట్టు మీద నివసిస్తుందట. కాబట్టి ఆదివారం రావి చెట్టును పూజిస్తే మీ జీవితం దుర్బల్యంగా దారిద్ర్యంలో చిక్కుకుంటుంది. మనలో చాలామంది ఈ విషయాలు తెలియక ఇటువంటి తప్పులు చేయటం వలన ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఒక గ్లాసులో పసుపు నీళ్ళను తీసుకొని రావి ఆకును ఈ నీటిలో ముంచి ఆ నీటిని మీ ఇల్లంతా చిలకరించండి. ఇలా చేస్తే ఇంటికి ఉన్న నరపీడ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు పైన దీపం వెలిగించి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది లభిస్తుంది. రావి ఆకు కాడను దేవుని వైపు ఉండేలాగా పెట్టి రావి ఆకు మీద దీపం కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే కాలసర్ప దోషాలు కూడా పోతాయి. రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయటం వలన స్త్రీలకు సంతాన సౌభాగ్యం వరిస్తుంది. అలాగే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ కుటుంబానికి ఉన్న పూర్వజన్మ కర్మలు, శనిగ్రహ దోషాలు, రాహుకేతు దోషాలన్నీ తొలగిపోవాలి అంటే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ 2 రావి ఆకులను పెట్టుకోండి. ఈ ఆకులు ఎండిపోగానే వాటిని ఏదైనా చెట్టు దగ్గర పెట్టి వేరే కొత్త ఆకులు తెచ్చుకోండి. ఈ విధంగా మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రావి ఆకులను పెట్టుకుంటే మీ కుటుంబానికి ఉన్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం విష్ణు స్వరూపమైన రావి ఆకును దిండు కింద పెట్టుకుని నిద్రపోతే మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని, ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.